వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలోనూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ప్రక్రియ ఊపందుకున్నమాట మన అందరికీ తెలుసు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలని చెప్పి మంద కృష్ణమాదిక్ గారు దీర్ఘకాలంగా పోరాటం చేస్తున్నారు. వర్గీకరణ జరగడానికి వీలు లేదని మాలలు కూడా అదే స్థాయిలో గతం నుంచి కూడా పోరాటం చేస్తున్నారు. దీన్ని కొంతమంది ఎస్సీల మధ్య ఐక్యతను చెడగొట్టడానికి కొందరు పన్నుతున్న కుట్రగా ప్రకటిస్తుంటే, మరికొంతమంది మాకు అన్యాయం జరుగుతోంది కాబట్టి మేము వీధుల్లోకి వచ్చి పోరాటం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పి చెబుతున్నారు. ఎస్సీ రిజర్వేషన్లు అనగానే మన అందరికీ సాధారణంగా గుర్తొచ్చేది మాలమాదిగలే. అందులో మాదిగ ఉపకులాలతో పాటు ఇంకా చాలా కులాలు ఉన్నాయి. ఎస్సీ రిజర్వేషన్ కేటగిరీలో సుమారు 60 కులాలు ఉన్నాయి. ఎస్టీ రిజర్వేషన్ కేటగిరీలో 35 కులాల దాకా ఉన్నాయి. బీసీ రిజర్వేషన్ల దగ్గరికి వచ్చేటప్పటికి 144 కులాలు ఎన్నో ఉన్నాయి. మరి మాలమాదిగల విషయమే మనం మాట్లాడుకుంటున్నాం, వాళ్లే పోరాటాలు చేస్తున్నారు కాబట్టి. కానీ మరి ఆ కేటగిరీలో ఉన్న మిగతా కులాల సంగతి ఏమిటి అనే ప్రశ్న సాధారణంగా ఎవరికీ రాదు, ఎందుకంటే దాని గురించి అవగాహన లేదు కాబట్టి. సరే, నేను ఇప్పుడు దాని జోలికి పోవట్లే. ఇప్పుడు నేను ఈ వీడియోకి పెట్టిన థంబ్నెయిల్లో మీరు ఒక ఫోటో చూసుంటారు. అతను 3-4 రోజుల క్రితం మా ఇంటికి అడుక్కోవడానికి వచ్చాడు. అతను సంచార జాతికి చెందిన వ్యక్తి. సంచార జాతుల గురించి, వాళ్ళ ఇబ్బందుల గురించి, వాళ్ళ దయనీయ స్థితిగతుల గురించి మనలో చాలామందికి అవగాహన లేదు. మేము అభ్యుదయవాదులం, కులతత్వానికి వ్యతిరేకులం, రిజర్వేషన్లకు అనుకూలం, అణగారిన కులాలకి రిజర్వేషన్లు అవసరం అని చెప్పి పోరాటాలు చేసేవాళ్ళు కూడా పట్టించుకోకుండా పక్కన పెట్టినటువంటి వాళ్ళే సంచార జాతులు. ఇందులో పూర్తిగా సంచార జాతులు కొన్ని ఉన్నాయి, అర్ధ సంచార జాతులు కొన్ని ఉన్నాయి, పాస్టోరల్ జాతులు కొన్ని ఉన్నాయి, విముక్త జాతులు కొన్ని ఉన్నాయి. మరి వీటి గురించి మన ఎవరికీ కూడా పట్టదు. ఇప్పుడు మా ఇంటికి అడుక్కోవడానికి వచ్చిన వ్యక్తి గురించి నేను వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఇలాంటి సంచార జాతులు ఆంధ్ర తెలంగాణలో డజన్ల కొద్దీ ఉన్నాయి. వాళ్ళకి స్థిర నివాసాలు ఉండవు, రేషన్ కార్డులు ఉండవు, వాటర్ గుర్తింపు కార్డులు ఉండవు, ఆధార్ కార్డులు ఉండవు, బ్యాంక్ అకౌంట్లు అసలే ఉండవు. స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి తగిన వసతులు ఏమీ లేని కారణంగా, ఆ స్థాయిలో ఆస్తిపాస్తులు లేని కారణంగా వాళ్ళు ఒక చోట నుంచి మరో చోటకి తరలిపోతూ సంచార జీవనం చేస్తూ ఉంటారు. ఇలా పూర్తిగా సంచార జీవనం చేసేటువంటి జాతులే కాకుండా అర్ధ సంచార జీవనం చేసేటువంటి జాతులు కూడా. 1871లో అప్పటి ఆంగ్లేయుల ప్రభుత్వం నేరస్థ జాతుల పేరిట క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ అని చెప్పి ఒక యాక్ట్ని తీసుకొచ్చింది. కాలక్రమంలో ఆ యాక్ట్ పరిధిలోకి 200కు పైగా కులాలను తీసుకొచ్చారు. అంటే క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ ప్రకారం ఆ కులాల్లో పుట్టిన వాళ్ళందరూ కూడా పుట్టుకతో నేరస్తులు లెక్కే. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1949లో అనంతశయనం అయ్యంగారు ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు వాళ్ళ స్థితిగతుల మీద అధ్యయనం చేయడానికి. అది 1952లో తుది నివేదిక ఇస్తే, దాని ప్రకారం క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్లో ఉన్నటువంటి కొన్ని జాతుల్ని డీనోటిఫై చేశారు, అంటే ఆ జాబితా నుంచి తొలగించారు. వాళ్ళనే విముక్త జాతులు అంటాం. ఆ తర్వాత వాళ్ళ స్థితిగతుల మీద అధ్యయనం చేయడానికి దేశవ్యాప్తంగానే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ పరిధిలో కూడా
కమిటీలు వేయడం జరిగింది. దాని మీద బాలకృష్ణ రేణుకే కమిషన్ ఒకటి జాతీయ స్థాయిలో వేస్తే వెన్నెలకంటి రాఘవయ్య గారి ఆధ్వర్యంలో 1961లో ఆంధ్రప్రదేశ్లో ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ 1962లో నివేదిక ఇచ్చింది. 2015లో బికూరామ్జీ కమిటీ అని మరొకటి వేశారు. ఈ కమిటీలు నిగ్గు తేల్చింది ఏమిటయ్యా అంటే అసలు దేశవ్యాప్తంగా వీళ్ళకి స్థిర నివాసాలు లేకపోవడం వల్ల, ఎక్కువగా వలసలు పోతూ ఉండడం వల్ల అసలు వాళ్ళ జనాభా ఎంతో కూడా ఖచ్చితమైన లెక్కలు చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం అని చెప్పి నివేదికల్లో పేర్కొనడం చాలా బాధాకరం. మనం చాలా గొప్పగా చెప్తూ ఉంటాం, స్వాతంత్ర్యం వచ్చి 7-8 దశాబ్దాలు గడిచింది, దేశం అన్ని రంగాల్లో పురోగమిస్తోంది, పేదరికం తగ్గిపోతుంది, తలసరి ఆదాయం పెరుగుతోంది అని చెప్పి రకరకాల స్టేట్మెంట్లు మన పాలకులు ఇస్తూ ఉంటారు. కానీ ఈవేళ మాలమాదిగల కంటే చాలా హీనంగా జీవిస్తున్నటువంటి సంచార జాతుల వాళ్ళు అనేక మంది ఉన్నారన్న విషయం మనలో ఎంతమందికి తెలుసు? ఈవేళ మా ఇంటికి అడుక్కోవడానికి వచ్చిన వ్యక్తి కూడా ఆ తరహా సంచార జాతికి చెందిన వ్యక్తి. వీళ్ళకి రిజర్వేషన్ల పరంగా చూస్తే దీర్ఘకాలంగా అన్యాయం జరుగుతోందని చెప్పక తప్పదు. 1962లో వెన్నెలకంటి రాఘవయ్య గారి కమిటీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంచార జాతులు, అర్ధ సంచార జాతులు లేదా పాస్టోరల్ జాతుల్లో, పాస్టోరల్ జాతులు అంటే సంచార జీవనం చేస్తూ పశువులను మేపుకునేవాళ్ళు, గుర్రాలను కానీ మేకలను కానీ పందులను కానీ ఈ రకంగా సంచార జీవనం చేస్తూ పశువులను మేపుకునేవాళ్ళు. వాళ్ళలో 23 కులాలకి ఎస్టీ జాబితాలో చేర్చాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి రికమెండ్ చేశాడు ఆయన, వెన్నెలకంటి రాఘవయ్య గారు. కానీ 3 కులాలను మాత్రమే చేర్చడం జరిగింది. ఆ తర్వాత కాలంలో 13 కులాలని బీసీ ఏ కేటగిరీలో చేర్చారు. ఇటీవల కాలంలో సంచార జాతుల్ని మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పి పిలవడం ప్రారంభించారు. వైఎస్ జగన్ గారి హయాంలో సంచార జాతులకి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కార్పొరేషన్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేసి మా జిల్లాకు చెందిన వ్యక్తినే, నాకు పరిచయం ఉన్న వ్యక్తినే చైర్మన్గా నియమించడం జరిగింది. అప్పుడప్పుడు నేను అతన్ని అడుగుతూ ఉండేవాడిని, ఏం బాబు ఏమైనా మీ కార్పొరేషన్కి నిధులు కేటాయింపు జరిగిందా, సంచార జాతుల అభ్యున్నతికి ఏ తరహా కార్యక్రమాలు చేపడుతున్నారు అని చెప్పి అడిగితే అతను చాలా బాధగా చెప్పేవాడు. కార్పొరేషన్ అయితే వేశారు, నన్ను చైర్మన్గా నియమించారు, నాకు ఒకళ్ళిద్దరు స్టాఫ్ని ఇచ్చారు తప్ప మాకు జీతాలే తప్ప ఇంకేమీ ఇతరత్ర ఫండింగ్ లేదు సార్. ఏదో పదవి ఇచ్చారు కాబట్టి కనీసం ఈ సంచార జాతుల సమస్యల మీద ఏదో ఒకటి మాట్లాడాలి, తిరగాలి, వాళ్ళ సమస్యలను తెలుసుకోవాలి అనేటువంటి తాపత్రయంతో అప్పులు చేసి కారు మీద నేను తిరగాల్సిన పరిస్థితిలో ఉన్నానని చెప్పి చెప్తూ ఉండేవాడు. మన ప్రభుత్వాల చిత్తశుద్ధి ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మేము ఆయా కులాల అభివృద్ధికి కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం, చైర్మన్ని నియమించాం అని చెప్పి ఘనంగా ప్రకటించడమే తప్ప వాస్తవానికి వాళ్ళకి నిధులు ఇచ్చింది లేదు, వాళ్ళ అభ్యున్నతికి గత ప్రభుత్వాలు కృషి చేసింది లేదు. ఇవాళ సంచార జాతుల గురించి నేను ప్రధానంగా వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, మాలమాదిగలు మా హక్కుల కోసం మాకు జనాభా రేషియోలో రిజర్వేషన్లు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్న రీతిలో సంచార జాతులు అడిగే పరిస్థితి లేదు. కొంతమందికి సంచార జాతులు అంటే ఎవరనే అనుమానం కూడా రావచ్చు బహుశా. రెల్లి, యానాది, ఎరుకల, మందుల, కాటిపాపల, గారడీ సాహిబులు, ఇలాగా మనం రకరకాల పేర్లతో వేరువేరు కులాల వాళ్ళని గమనిస్తూ ఉంటాం. పూసలు అమ్ముకునేవాళ్ళు, పిన్నీసులు దువ్వెనలు అమ్ముకునేవాళ్ళు, దొమ్మర్లు,
ఇటువంటి వాళ్ళందరూ కూడా పగటి వేషగాళ్ళు, తోలుబొమ్మలాట ఆడించేవాళ్ళు, వీళ్ళందరూ కూడా సంచార జాతుల్లోకే వస్తారు టెక్నికల్. మరి వీళ్ళు ఎందుకు అభివృద్ధికి నోచుకోవడం లేదు, ఎందుకు రిజర్వేషన్లకు దూరంగా ఉంటున్నారు అంటే, ఈ సంచార జాతులకి వాస్తవానికి భాష ఉంది, కానీ చాలా సంచార జాతులకి లిపి లేదు. ఆయా కులాల్లో ఉన్న వాళ్ళకి వేరు వేరు భాషలు ఉండడం వల్ల సంచార జాతులన్నీ కూడా దీర్ఘకాలంగా మోసగించబడుతున్నప్పటికీ వాళ్ళందరూ సంఘటితమై పోరాటం చేసేటువంటి పరిస్థితి లేదు. సంచార జాతుల విషయాన్ని పరిశీలిస్తే వాళ్ళ భాష వేరు, వాళ్ళ సంస్కృతి వేరు, వాళ్ళ పండుగలు వేరు, వాళ్ళ ఆచార సాంప్రదాయాలు వేరు. అందువల్ల వాళ్ళ మధ్య బంధుత్వాలు ఉండవు. వెనుకబడితనంలో వాళ్ళ మధ్య ఏకీభావం కనిపిస్తుంది తప్ప వారి మధ్య మానసిక అనుబంధం కనిపించదు. ఈ సంచార జాతుల కోసం ఒక కులం నుంచి ఎవరైనా కాస్తో కోస్తో చదువుకున్నాడు వచ్చి నాయకత్వం వహిస్తే మరో కులం వాళ్ళు అతన్ని వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి స్థిర నివాసాలు లేకపోవడం వల్ల, ఓటు బ్యాంకు లేకపోవడం వల్ల, చదువు లేకపోవడం వల్ల రాజకీయ నాయకులు కూడా వాళ్ళని పట్టించుకోవడం మానేశారు. కంటి తుడుపుగా అప్పుడప్పుడు ఒక్కొక్క కమిటీ వేయటం, ఆ కమిటీ రిపోర్ట్లు ఇస్తే వాటిని అటకెక్కించడం తప్ప నిజానికి సంచార జాతుల అభ్యున్నతికి ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమాలు అంటూ ఏమీ లేవు. కొన్నాళ్ల క్రితం సంచార జాతులకు లోన్లు ఇవ్వడం కోసం ప్రభుత్వం కొంత గ్రాంట్ని విడుదల చేస్తామని చెప్పి ప్రకటిస్తే, ఆ సంచార జాతులు వాళ్ళు ఎక్కడుంటారు, వాళ్ళకి లోన్లు ఇవ్వడానికి ఎవరిని పట్టుకోవాలి, వాళ్ళు ఎక్కడ దొరుకుతారు అనే విషయం కూడా తెలియక కొంతమంది రెవెన్యూ అధికారులు స్థానికంగా ఒకళ్ళిద్దరు సంచార జాతి నాయకులు పరిచయం ఉన్న వాళ్ళని పట్టుకొని ఈ సంచార జాతి ప్రజలు ఎక్కడ ఉంటారో వాళ్ళకి లోన్లు ఇవ్వాలంటే ఎలాగా అని చెప్పి అడిగారంటే వాళ్ళ దుస్థితి ఏమిటన్నది మనకు అర్థమవుతుంది. రిజర్వేషన్ల పరంగా వాళ్ళ హక్కు, వాళ్ళ వాటా వాళ్ళకి దక్కడం లేదన్నది వాస్తవం. సంచార జాతుల నాయకులు కొంతమంది మమ్మల్ని ఎస్సీ కేటగిరీలో చేర్చండి, ఎస్టీ కేటగిరీలో చేర్చండి అని చెప్పి డిమాండ్ చేస్తుంటే, ఆయా ఎస్సీ ఎస్టీ కులాల నాయకులు సంచార జాతులను మా కేటగిరీలో చేర్చడానికి వీల్లేదు, వాళ్ళని చేరిస్తే మా రిజర్వేషన్లకు ముప్పు వచ్చే ప్రమాదం ఉందని చెప్పి వాళ్ళు ఎదురు తిరుగుతున్నారు. అందరూ మాకు అన్యాయం జరిగిందని చెప్పి పోరాటం చేసేవాళ్ళే తప్ప మాకంటే హీనమైన జీవితం గడుపుతున్న వాళ్ళు మా పక్కన ఇంకా ఉన్నారు, వాళ్ళకి కూడా న్యాయం జరగాలని చెప్పి అడిగేవాళ్ళు ఎక్కడా కనిపించడం లేదు. ఫలితంగానే సంచార జాతులు తీవ్రమైన దుస్థితిలో జీవనం సాగించాల్సి వస్తుంది. నేను ఇలా మాట్లాడుతున్నానంటే కొంతమందికి వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎక్కడ కనిపిస్తారు అని చెప్పి అనుమానం రావచ్చు. దీని మీద ప్రత్యేకంగా నేను బుక్ రాశాను, వాళ్ళ దయనీయమైన స్థితిగతుల మీద. మనం ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్తుంటే ఒక ఎడ్ల బండి మీదో రిక్షా మీదో కుటుంబానికి చెందిన సామాన్ అంతా వేసుకొని పిల్ల పాపలు కుక్కలతో సహా వెళ్ళిపోతూ కొంతమంది మనకు కనిపిస్తూ ఉంటారు. కొన్ని చోట్ల ఆరు బయట ఖాళీ ప్రాంతాల్లో తాత్కాలికంగా గుడారాలు వేసుకొని 10 రోజులు 15 రోజులు అక్కడ నివసించి, లేదా ఒక నెల 2 నెలల్లో నివసించి ఆ గుడారాలు ఎత్తేసి కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళే సంచార జాతులు. వాళ్ళ ఇబ్బందుల్ని లోతులకు వెళ్ళి పరిశీలిస్తే తప్ప వాళ్ళు ఎంత హీనమైన స్థితిలో ఉన్నారో మనకు అర్థం కాదు. దీని మీద గతంలో ఒక ఎస్సీ మిత్రుడితో చర్చ జరిగితే మాకు అంటరానితనం ఉంది, వాళ్ళకి అంటరానితనం లేదు అని చెప్పి నాతో వాదనకు దిగాడు. వాస్తవానికి సంచార జాతులన్నీ కూడా అప్రకటితంగా అంటరానితనాన్ని అనుభవిస్తున్న జాతులే. సంచార జాతుల్లో ఉన్న దొమ్మర కులంలో భర్తల అనుమతితోటే భార్యలు వ్యభిచారం చేస్తారు. సంచార జాతిలో ఉన్న డక్కల కులం మాదిగల్ని తమ చక్రవర్తులుగా భావిస్తారు.
మాదిగల దగ్గర తప్ప ఇతర కులాల వాళ్ళ దగ్గర అడుక్కోకూడదని చెప్పి వాళ్ళు భావిస్తారు. సంచార జాతుల్లో ఉన్న చిందోళ్ళ కులం నుంచి ఎక్కువగా గతంలో దేవదాసీల పేరుతో దేవుళ్ళకి పెళ్ళిళ్ళు జరిగేవి. ఊరుమ్మడి ఉంపడిగత్తలుగా వాళ్ళని మార్చేవారు. మరి ఇలాంటి స్థితిలో వాళ్ళకి రిజర్వేషన్ల పరంగా ఎందుకు అన్యాయం జరుగుతోందంటే వాళ్ళని బీసీఏలో కొందరిని పెడితే బీసీఈలో కొందరిని పెట్టారు. ఆ రెండు జాబితాల్లో కూడా కనిపించని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. 2016లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 8/6/2016న జీవో నెంబర్ 17 పేరు మీద మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ పేరుతో సంచార జాతుల్ని ఒక జాబితా విడుదల చేస్తూ వాళ్ళ వృత్తి ఏమిటి, వాళ్ళని ఏ కేటగిరీలో పెడుతున్నాం వగైరా వివరాలతో జీవో విడుదల చేసింది. అందులో 32 కులాలను పేర్కొంటే ఆ జీవోలో ఆ 32 కులాల్లో 8 కులాలు తప్ప మిగతా 24 కులాలకి వృత్తి ఏమిటి అంటే భిక్షాటన అని చెప్పి చాలా స్పష్టంగా ఆ జీవోలో పేర్కొన్నారు. అంటే స్వాతంత్రం వచ్చి ఎన్నాళ్ళు అయిన తర్వాత ఈ దేశంలో చాలా జాతులు లేదా కులాలు భిక్షాటన వృత్తిగా కలిగి ఉన్నాయి అంటే అంతకంటే దుర్మార్గం మరొకటి ఉంటుందా? అందులో కొంతమందికి దొంగతనం వృత్తి కూడా ఉంది. అసలు క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ తీసుకురావడానికి కారణమే, నేరస్థ జాతుల పేరు మీద కొన్ని కులాలను అందులో పెట్టడానికి కారణమే దొంగతనాన్ని వృత్తిగా స్వీకరించిన కులాలు ఉన్నాయని చెప్పి. మరి ఈ విషయాల్లోకి లోతుల్లోకి పోయి పరిశీలిస్తే తప్ప వాళ్ళ ఇబ్బందులు ఏమిటనేది మనకు అర్థం కావు. వాళ్ళు మాకు చదువు కావాలి, రిజర్వేషన్లు కావాలి, ఉద్యోగాలు కావాలి అని అడగలేని దుస్థితిలో ఉన్నారంటే కారణం ఇవాళకి కూడా వాళ్ళలో చదువుకుని నాయకత్వం వహించే స్థాయి నాయకులు లేకపోవడమే, వాళ్ళకి ఓటు బ్యాంకు లేకపోవడమే, వాళ్ళకి ఓటర్లుగా గుర్తింపు లేకపోవడమే, రాజకీయ నాయకులకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓట్లు అభ్యర్థించాల్సిన అవసరం లేకపోవడమే. ఈవేళ మరి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ పేరుతో బీసీఏ కేటగిరీలో ఉన్న కులాలు డజన్ల కొద్దీ ఉన్నాయి. అయినప్పటికీ ఆ కులాలు ఆ కేటగిరీలో ఉన్న రిజర్వేషన్లు అందుకోలేని దుస్థితిలో ఉన్నాయంటే ప్రభుత్వాలు తప్పనిసరిగా ఆయా జాతుల మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎస్సీ ఎస్టీల కంటే కాస్త ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళ కోసం ప్రత్యేకంగా కొన్ని స్కూల్స్ని నడపాల్సిన అవసరం ఉంది అని చెప్పి చాలామంది మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలి. సమానత్వం గురించి మాట్లాడేవాళ్ళు, కులం పేరిట ఈ సమాజానికి దూరంగా నెట్టబడిన వాళ్ళ గురించి మాట్లాడేవాళ్ళు కూడా సంచార జాతుల సమస్య మీద కాస్తైనా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనవి చేస్తూ దీని గురించి కాస్త ప్రగతిశీలవాదులు ఆలోచిస్తారు అనే ఆశతో ఈ చిన్న వీడియోని చేశానని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం.